Once again, I am thanks to the Idam Brahma giving this opportunity. GST మనము మీద ఆల్రెడీ ఒక 5 to 10 వీడియోస్ చేయడం జరిగింది. ఇది ముఖ్యమైన వీడియో ఏంటంటే మనకు GST 80 అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ అప్లేట్ ట్రిబ్యునల్ అనేది రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆఫ్టర్ 8 to 9 years తర్వాత ఈ అప్లేట్ ట్రిబ్యునల్ మనకు హైదరాబాద్లో ఈ అప్లేట్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ అంటే దేశం మొత్తం జరిగింది. బట్ ఈ అప్లేట్ ట్రిబ్యునల్ ఏదైతే ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే రీసెంట్గా 10/3/2026 నాడు GST 8 అప్లేట్ ట్రిబ్యునల్ మనం అప్లై చేసేటప్పుడు ఏమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి, అటు ట్యాక్స్ పేయర్ నుంచి కానివ్వండి, రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్స్ నుంచి కానివ్వండి, లేదా ఇక్కడ మన రెవెన్యూ నుంచి కానీ అసలు వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ హ్యాస్ టు అప్లోడ్ అనేది ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్లో ఏంటంటే ట్యాక్స్ పేయర్ మనం చేయాల్సింది ఏంటంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సింది ఏంటంటే ముఖ్యమైనది OIO అంటే ఆర్డర్ ఇన్ ఒరిజినల్, అలాగే సెంట్రల్ వాడు OIO అని ఇస్తారు, అట్లాగే స్టేట్ వాళ్ళు DRC 07 అనేది ఇస్తారు. అది ఇంపార్టెంట్. దానికి DRC 07తో పాటు అటాచ్మెంట్ కూడా ఉంటుంది. అటాచ్మెంట్ ఒకటి ఎన్క్లోజ్ చేయాలి. అలాగే OIA అంటే ఆర్డర్ ఇన్ అపీల్. అపీల్ ఏంటంటే మనకు ఫస్ట్ అపీల్ మనం చేస్తాము. ఫస్ట్ అపీల్లో మన అప్లికేషన్ ఏదైతే మనం అపీల్ చేసింది రిజెక్ట్ చేసినప్పుడు దానికి మనకు ఏదైతే రిజెక్ట్ చేసిన కాపీ ఏదైతే ఉంటుందో ఆర్డర్ ఉంటుందో దాన్ని కూడా OIA అంటే ఆర్డర్ ఇన్ అపీల్ అదొకటి ఉంటుంది. అట్లాగే వీటితో పాటు ప్రీ డిపాజిట్ మనం 10% కట్టాలి. అలాగే మన స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్, గ్రౌండ్స్ ఆఫ్ అపీల్ ఈ రెండు కూడా అప్లోడ్ చేయాలి. దానికి ఒక ప్రిస్క్రైబ్డ్ ఫామ్ ఉంది. ఆ ఫామ్లో మనము ఏం చేయాలి అంతా ఫిల్ చేసి ప్రీ డిపాజిట్ ఇవన్నీ పే చేసిన తర్వాత నేచర్ ఆఫ్ అపీల్ ఏంటి అనేది మనము దీనిలో అపీల్ ఎందుకు వెళ్తున్నాము, దీనిలో ఏంటి అసలు వాట్ ఈస్ ద పర్పస్ వీఆర్ గోయింగ్ టు అపీల్, ఆ పర్పస్ ఏంటి అనేది ఒక దీనిలో 32 ఐటమ్స్ ఉంటాయి. ఆ 32 ఐటమ్స్లో వీ హ్యావ్ జస్ట్ పుట్ ఎ టిక్ ఆన్ దట్ అవర్ అప్లికేషన్ టు దట్. దేని మీద మనం అపీల్ చేస్తున్నాం అనేది దీని మీద ఏంటి GST 80 అప్లేట్ ట్రిబ్యునల్కి అపీల్ చేస్తున్నప్పుడు ట్యాక్స్ పేయరు ఆన్లైన్లో చేసుకోవాలి. ప్రస్తుతానికి ఆఫ్లైన్ లేదు కాబట్టి అంత ఆన్లైన్లోనే చేసుకోవాలి. ఆ GST అప్లేట్ ట్రిబ్యునల్కి వెళ్ళి ఆ పోర్టల్లో మనము రిజిస్టర్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఏదైతే మనం ఫైలింగ్ చేయాలనుకున్నామో ఆ ఫైలింగ్ చేసిన అప్లికేషన్ని ప్రాపర్ మేనర్గా దానికి అన్నీ కూడా ఫిల్ చేసుకొని 1 to 1 లైక్ హౌ యూఆర్ ఫస్ట్ అపీల్లో ఎలా అయితే చేస్తున్నామో సిమిలర్గా అదే గైడ్ లైన్స్లో అప్లేట్ ట్రిబ్యునల్ కూడా ఉంటుంది. ఇన్ ఎక్స్టెండెడ్ టు ఇంకా ఏంటంటే ప్రీ డిపాజిట్ తో పాటు ఇంకా మన స్టేట్మెంట్ ఫ్యాక్ట్స్, గ్రౌండ్స్ ఆఫ్ అపీల్ రెండు చేసిన తర్వాత కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం మనము అప్లై చేయాల్సి ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్ దీంతో పాటు దీనిలో ఏంటంటే మనము సెక్షన్ 1121లో ట్యాక్స్ పేయర్ హ్యాస్ టు ఫైల్ ద అపీల్ అగైన్స్ ద ఫస్ట్ అపీల్ ఆర్డర్. సిమిలర్లీ రెవెన్యూ ఆల్సో హ్యాస్ టు ఫైల్ అప్లికేషన్ అపీల్ ఆన్ అప్లికేషన్ దాని కూడా ఉంటుంది. రెవెన్యూ వాళ్ళకి ఏంటంటే దే ఆర్ నో నీడ్ టు పే ద ఎనీ ప్రీ డిపాజిట్ ఎందుకంటే ఇట్స్ గవర్నమెంట్. అలాగే వాళ్ళకి ఈ కోర్టు ఫీజులు అనేది కూడా ఉండదు. సో ఇక్కడ ఏంటంటే ట్యాక్స్ పేయర్కి కావాల్సిందే ప్రీ డిపాజిట్ ప్రాపర్గా కట్టాలి. ప్రీ డిపాజిట్ ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యకాలంలో పాపులేట్గా అది ఏదేమైంది ఆటో పాపులేట్ అయిపోయింది. 10% అనేది ఆటో పాపులేట్, మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ అపీల్లో కూడా ఆటో పాపులేట్ ఏమవుతుంది 10%. ఇంతకుముందు ఏంటంటే మనం క్యాలిక్యులేషన్ వేసుకొని 10% ప్రీ డిపాజిట్ దిస్ మచ్ అనేది మనం క్యాలిక్యులేషన్ చేసుకొని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే పోర్టల్ ఆటో అప్డేట్ అయిపోయింది. సో ఫస్ట్ అపీల్ చేసిన ఏదైతే అపీల్ ఉన్నదో దాన్ని రిజెక్ట్ అయిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నామంటే నెక్స్ట్
అపిలేట్ ట్రిబ్యునల్కి వెళ్తున్నాం. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పటి వరకు అపిలేట్ ట్రిబ్యునల్ లేదు కాబట్టి మనం ఏం చేస్తాం, రెమెడీ గురించి మనం హైకోర్టుకి వెళ్తున్నాము. హైకోర్టులో హ్యాస్ గివింగ్ సమ్ డైరెక్షన్స్. ఇక్కడ ఏంటంటే సపోజ్ మీరు డైరెక్ట్గా ఫస్ట్ అపీల్ నుంచో లేకపోతే అడ్జుడికేషన్ ఆర్డర్స్ నుంచో డైరెక్ట్గా మనం హైకోర్టుకి వెళ్తే కనుక హైకోర్టు నుంచి సమ్ డైరెక్షన్స్ వచ్చినప్పుడు మనం ఆ డైరెక్షన్స్ ప్రకారము మనం వీ హ్యావ్ టు ఫైల్ ద అపీల్ టు ద జిఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్. ఇది సో ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం చేయాల్సింది ఏంటంటే ఓఐఓ ఒకటి లేదంటే డిఆర్సి 07 అటాచ్మెంటు, అలాగే ఓఐఏ ఇవ్వాలి, అలాగే స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ప్రీ డిపాజిట్ అండ్ గ్రౌండ్స్ ఆఫ్ అపీల్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత అన్ని ఫామ్స్ స్క్రూటినీ చేసుకున్న తర్వాత ఫైల్ అడ్మిట్ అయిన తర్వాత అయిపోయిన తర్వాత దెన్ మనం వీ హ్యావ్ కమ్ కాలింగ్ ఫర్ హియరింగ్. హియరింగ్కి మనం యాజ్ ఏ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ అటెండ్ అయ్యి మనం దాని మీద ఆర్గ్యుమెంట్స్ ఫర్దర్గా చేసుకోవచ్చు. దీని ముఖ్యాంశం ఏంటంటే అపిలేట్ ట్రిబ్యునల్కి ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు ఇచ్చారంటే ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చెయ్యాలి అని ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. నమస్కారం.